రాష్ట్రానికి దేశానికి వెలుగులు పంచే సింగరేణి సంస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. లాభాల్లో కొనసాగుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిలో ఉద్యోగులను తగ్గించే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే స్కీమ్ ద్వారా 1,12,000 మంది కార్మికులను 60,000కు కుదించి కార్మికుల పొట్టగొట్టారు. ఇప్పుడు తాజాగా సింగరేణి బొగ్గు గనులపై మరోసారి గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే పదం జోరుగా వినిపిస్తుంది. చంద్రబాబుకు శిష్యుడైన రేవంత్ రెడ్డి గురువు అడుగుజాడల్లో నడుస్తూ సింగరేణిలో కార్మికులను తగ్గించేందుకు మళ్లీ గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ ప్రవేశపెట్టడానికి పావులు కదుపుతున్నారు. కార్మికుల పొట్టకొట్టే గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు ఇప్పుడు కార్మికుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇంతకీ గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటే ఏంటి? లాభాల్లో ఉన్న సింగరేణిలో ఎందుకు తెస్తున్నారు? ఈ స్కీమ్తో కార్మికులకు జరిగే నష్టం ఏంటి? సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీముపై టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచుతున్నటువంటి సింగరేణి సంస్థ యొక్క మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందంటూ కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే కార్మిక వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. నాడు చంద్రబాబు నాయుడు హయాంలో విజన్ 2020 పేరిట గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ద్వారా 1,20,000 మంది సింగరేణి కార్మికులను 20,000 కుదించేందుకు జరిగినటువంటి గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని ప్రస్తుతం రేవంత్ సర్కార్ మళ్ళీ గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని సింగరేణిలో వర్తింప చేయేందుకు కుట్రలు పన్నుతున్నట్టుగా కూడా బొగ్గు గన్ల వద్ద సింగరేణి కార్మికులు జోరుగా చర్చ కొనసాగుతుంది. అసలు గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటే ఏంటి? లాభాల్లో దూసుకుపోతున్నటువంటి సింగరేణి సంస్థకు గోల్డెన్ హ్యాండ్ షేక్ వర్తింప చేయవచ్చునా? గోల్డెన్ హ్యాండ్ షేక్ ద్వారా కార్మికులకు జరిగేటువంటి నష్టాలేంటి? ఇవన్నీ కూడా కార్మిక సంఘాలు ఏమంటున్నాయి, కార్మిక నేతలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా కార్మికులు కార్మిక కుటుంబీకులు ఏమనుకుంటున్నారు అనేటువంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గోల్డెన్ షేక్ హ్యాండ్ సింగరేణి ఏరియా ప్రజలకు బాగా తెలిసిన పదం. ఎందరో కార్మికుల పొట్టగొట్టిన పథకం. దానికి సూత్రధారుడు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణిని ఆగం పట్టించడానికి చంద్రబాబు విసిరిన నీచ పాచికే గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్. నిజానికి అది గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ కాదు, కార్మికులకు హ్యాండ్ ఇచ్చే స్కీమ్. సంతోషంగా పనిచేసుకుంటున్న కార్మికులను ఇంటికి సాగనంపే పథకం. ఈ స్కీమ్ పట్టుకొచ్చి ఆనాడు 1,12,000 మంది ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్యను 60,000కు కుదించిండు కుట్రదారి చంద్రబాబు. సగం మందిని ఇంటికి సాగనంపి ఎన్నో కార్మిక కుటుంబాల పొట్టకొట్టిండు. మళ్లీ ఇప్పుడు అదే పని చేయడానికి సిద్ధమైండు సీఎం రేవంత్. దేశానికి రాష్ట్రానికి సిరుల వెలుగులు పంచే సింగరేణిని ఖతం చేయడానికి గురువుదారిలోనే నడవబోతున్నాడు. అందులో భాగంగానే మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ తెచ్చే కుట్ర ముమ్మరంగా చేస్తున్నాడు. అదే జరిగితే సింగరేణి సంస్థ మనుగడే భయంకరమైన ప్రశ్నార్థకంగా మారుతుంది. వేలాది మంది కార్మికుల బతుకులు ఆగమైపోవడం ఖాయం. నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్ డిస్మిస్ పేరిట చంద్రబాబు వేలాది మందిని ఇంటికి పంపిండు. నేడు ఆయన గారి అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే దుర్మార్గ వైఖరి కొనసాగిస్తున్నాడు. ఇంతకు ఏమిటి గోల్డెన్ షేక్ హ్యాండ్? ఆ స్కీమ్ తో ఒరిగే ప్రయోజనమేంటి? దానివల్ల కలిగే నష్టమేంటి? కార్మికుల సంఖ్యలో కోత పెట్టడమే గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ ఏకైక ఎజెండా. డబ్బు ఆశ చూపి రిటైర్మెంట్ వయసుకు ముందే కార్మికులను తెలివిగా ఇంటికి సాగదోలే పథకం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ పెట్టి వేలాది కార్మికుల ఉద్యోగాలు ఊడగొట్టారు. 1,12,000 మంది కార్మికులను 20,000కు కుదించాలన్న కుట్రతో విజన్ 2020 సాకుతో గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటూ వేల మంది కార్మికులను ఇళ్లకు పంపారు. దాదాపు 53,000 మంది కార్మికులను గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ద్వారా ఇంటికి తోలింది నాటి చంద్రబాబు సర్కార్. సరిగ్గా ఇప్పుడు మళ్లీ అదే కుట్ర జరగబోతున్నది. నాడు గురువు అమలు చేస్తే ఇప్పుడు శిష్యుడు కార్మికుల గొంతు కోసే పనిలో బిజీగా ఉన్నాడు. ఓసారి వెనక్కి వెళ్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణి సంస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టిండు కేసీఆర్. సంస్థను బలోపేతం చేయడానికి మంచి ప్రణాళికలు రూపొందించి అమలు చేసిండు. కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. కష్టం విలువ తెలిసిన నాయకుడు కాబట్టే నాడు చేతికి ఎముక లేకుండా సింగరేణి లాభాలను కార్మికులకు పంచిండు. కేసీఆర్ ఎన్ని వస్తువులు కల్పించిండో ప్రతి కార్మిక కుటుంబానికి తెలుసు.
కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగింది సింగరేణి సంస్థ. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తెచ్చుకుంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ వరుస లాభాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది 4,000 కోట్ల రూపాయలు, గతేడాది 2,000 కోట్ల రూపాయల లాభాలు గణించింది సింగరేణి. అది మన కార్మికుల సత్తా. మరి మంచి లాభాల్లో నడుస్తున్న సింగరేణిలో ఉన్నపళంగా గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తేవలసిన అవసరం ఏముంది? దాన్ని కార్మికుల మీద రుద్దాల్సిన అక్కరేంటి? అసలు ఆ స్కీమ్ తేవడానికి జరుగుతున్న కుట్రేంటి? అనుమానమేముంది? గురువు ఫార్ములానే ఫాలో కాబోతున్నాడు శిష్యుడు. బతుకులను కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని ఈ విధ్వంస పాలకుడు సింగరేణిని సంపే పథకం రచిస్తున్నాడు. వేలాది మందికి అన్నం పెడుతున్న సింగరేణి సంస్థలో ఉద్యోగులను కుదించే కుట్రలకు మహాబాగా పదును పెడుతున్నాడు రేవంత్. అందుకే సింగరేణి బొగ్గుగరులపై ఇప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పదం జోరుగా వినిపిస్తోంది. అది విన్నప్పుడల్లా కార్మికుల గుండెలు జల్లుమంటున్నాయి. లాభాల్లో ఉన్న సింగరేణిలో మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఎందుకు తెస్తున్నారని నిలదీస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. సింగరేణిలో మరోసారి విఆర్ఎస్ గోల్డెన్ హ్యాండ్ షేక్ అని అంటారు. ఆరో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సింగరేణిలో విజన్ 2020 అనే ఒక డాక్యుమెంటరీ విడుదల చేసినటువంటి సందర్భంలో 2020 వరకు సింగరేణిలో 20,000 మంది కార్మికులే ఉండాలి అనేటువంటిది ఆ రోజు ప్రణాళికను రచించినటువంటి సందర్భంలో ఈ 1,16,000 ఎలా తగ్గించాలి అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకోవడంతో పాటుగా రెండవది వాళ్ళ ప్లేస్లో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానాన్ని, ప్రైవేటీకరణ, ఎల్పిజి విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధంగా సింగరేణిలో కూడా ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్ అనేటువంటి తీసుకొచ్చి వేలాది మందిని ఇంటికి పంపించినటువంటి చరిత్ర కూడా మనం చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టి అనేక డిసీజులు యాడ్ చేసి ఒక 10-13 వేల మంది కార్మికులను ఇన్వాలిడేట్ చేస్తే వాళ్ళు ఈరోజు ఉద్యోగంలోకి వచ్చారు. 6 రకాల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాత విఆర్ఎస్ స్కీమ్ పునరుద్ధరిస్తే కరప్షన్ అన్నది ఉండదు. అప్లికేషన్ పెట్టుకుంటే పిఎంఈ డాక్టర్లే అన్ఫిట్ చేస్తాడు, కొడుకు ఉద్యోగం వస్తాడు, ఆయనే పని చేస్తాడు. తర్వాత ఓన్ యువర్ హౌస్ స్కీమ్ ఒకటి ఉంది. ఓన్ యువర్ హౌస్ స్కీమ్ ఇంతవరకు ప్రతి పబ్లిక్ సెక్టర్లో ఓన్ యువర్ హౌస్ స్కీమ్ హౌసింగ్ బోర్డు ఉంది. సింగరేణికి హౌసింగ్ బోర్డు లేదు. హౌసింగ్ బోర్డు పునరుద్ధరించి ఓన్ యువర్ స్కీమ్ చేయాలి. తర్వాత కొత్త ప్రాజెక్టులు బీజేపీ ఇస్తలేదు, కాంగ్రెస్ అడుగుతలేదు. ఏకైక మార్గం ఒకటే, అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆర్టీసీ లాగా తరహాలో సమ్మె చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త బావులు వస్తాయి. మంచిగున్న దాన్ని ముంచడంలో రేవంత్ను మించినోడు లేడు. అధికారం చెరబట్టిన నాటి నుంచి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పాపాల భైరవుడి కన్ను లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థపై పడింది. మొన్న తన బామ్మర్దికి బొగ్గు బ్లాకులు కట్టబెట్టడానికి ఈ ముఖ్యమంత్రి ఎన్నెన్ని కుట్రలు చేశాడో అందరికీ తెలిసిందే. మంత్రులు కూడా ఈ రొంపిలోకి దిగి దండుకుందామని అనుకున్నారు. కానీ బొగ్గు కుంభకోణాన్ని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టేసరికి కాంగ్రెసోళ్ల బాగోతం బట్టబయలైంది. లేదంటే సీఎం, మంత్రులు కలిసి సిండికేట్ లాగా సింగరేణిని శాంతం నాకేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటేటా సింగరేణి ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. పైగా కుంభకోణాలకు నిలయంగా నిలుస్తోంది. సంస్థను కరెక్ట్ డైరెక్షన్ లో నడపడం ఈ ప్రభుత్వానికి చేత కావట్లే. నిర్వహణ చేతగాకనే కార్మికుల సంఖ్య ఎక్కువైందంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఉద్యోగాలు కుదించడానికే గోల్డెన్ షేక్ హ్యాండ్ డ్రామా మొదలుపెట్టారు. రేవంత్ కుట్రలో భాగంగానే 25 ఏళ్ల తర్వాత మళ్లీ సింగరేణి గడ్డ మీద గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పదం మారుమోగుతోంది. నష్టాల్లో ఉన్న కంపెనీల్లో అమలు చేసే స్కీమ్ లాభాల్లో ఉన్న సింగరేణికి ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు నల్ల సూరీళ్లు. సింగరేణి యాజమాన్యము ఇప్పుడు కొత్తగా ఒకటి మళ్ళీ పాతది వెలుగులోకి తీసుకొచ్చిండు, గోల్డెన్ హ్యాండ్ షేక్ అనేది. గోల్డెన్ హ్యాండ్ షేక్ అనేది కార్మికులను కాపాడేది కాదు, కార్మికులను భక్షించేటువంటి అది స్కీము. ఆ స్కీము నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రావడం జరిగింది. చాలామంది కార్మికులు వాళ్ళకు తెలియక గోల్డెన్ షేక్ పెట్టుకొని బతుకులన్నీ దుబారంగా ఉన్నాయి. కాబట్టి సింగరేణి కంపెనీ ఇప్పుడు మంచి లాభాలలో నడుస్తూ ఉన్నది. ఈ లాభాలను నడిచేటువంటి సింగరేణి కంపెనీలో గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే పేరు రావడమే బాధాకరమైన విషయం. అన్ని సంఘాలు ఐకమత్యమై ఏకమై ఇలా సింగరేణి యజమాని మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులన్నీ సాధించుకోవాలనేది ఇలా సింగరేణి కార్మికుల యొక్క భావన. ఈరోజు చూస్తున్నట్టయితే కార్మికులకు భవిష్యత్తు, ముఖ్యంగా యువ కార్మికులకు గోల్డెన్ షేక్ హ్యాండ్ అయితే ఏదైతే సింగరేణి
మరి తీసుకొస్తుందని ఏదైతే వార్తలు ఉన్నాయో వారిని హెచ్ఎంఎస్ తరపున పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సింగరేణి సంస్థ అనేది మరి మా తాతలు మా తండ్రులు దగ్గర నుంచి కూడా చెమటోడ్చి అండర్ గ్రౌండ్ నుంచి కానీ ఇప్పుడున్న ఓసీగా నుంచి కానీ మరి లాభాలు తీసుకురావడంలో కార్మికుల యొక్క పాత్ర చాలా మరి మరవలేనిది. అలాంటి కార్మికుల కోసము ఈరోజు మీరు తీసుకొచ్చే గోల్డెన్ షేక్ అండ్ ఎక్కండి. ఆనాడు చంద్రబాబు నాయుడు మోసం చేసినాక ఎంతోమంది కార్మికులు మరి మనోవేదనకు గురై మానసికంగా ఉండే మరి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరొక్కసారి కార్మికులను మోసం చేసేటట్టు మీరు ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికులు చెబుతున్నట్టు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రే ఇది, అందులో అనుమానమే లేదు. మెల్లమెల్లగా బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పకడ్బందీగా పథక రచన జరుగుతోంది. అందుకే గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ తరుముకుంటూ వస్తోంది. అసలు సింగరేణి కార్మికుల కష్టం గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తెలుసు? ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకోవడం తప్ప ఎప్పుడైనా బాయి మీదకు వచ్చి కార్మికుల కష్టం చూశారా? వారితో మాట్లాడారా? ఎంతసేపు దోచుకోవడమే గాని బండ కింద కార్మికుల బతుకులు ఎలా నలిగిపోతున్నాయో వచ్చి పరిశీలించారా? అవన్నీ చేయకుండా కార్మికుల పొట్టగొట్టే కుతంత్రాలు చేయడం దేనికి? మీ జేబులు నింపుకోవడానికేగా. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నం వారసత్వ ఉద్యోగం. ఎవరెన్ని అడ్డుపులలు వెయ్యాలని చూసినా కార్మికుల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ఇచ్చిన మాట నిలబెట్టుకుని కార్మికుల గుండెల్లో పదిలంగా తన పేరు నిలుపుకున్న సంక్షేమ పాలకుడు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే కుట్రలో భాగంగానే సింగరేణి మీద పడ్డాడు ముఖ్యమంత్రి. అందుకే వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు. కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లైనా ఇప్పటి వరకు ఒక్క మెడికల్ బోర్డు కూడా జరగలేదు. 2.5 సంవత్సరాలుగా వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికుల పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెడికల్ బోర్డులు పెట్టకుండా వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్రే ఇది. పైగా లాభాల్లో వాటాకు కూడా పంగనామం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గత 2 ఏళ్లలో సింగరేణికి 6,000 కోట్ల రూపాయల లాభం వస్తే అందులో రూపాయి కూడా కార్మికులకు ఇవ్వలేదు. సంస్థ అభివృద్ధి కోసమని చెప్పి ముద్దకు ముద్ద పక్కకు పెట్టారు. మరి అది ఎవరి జేబుల్లోకి వెళ్తుందో దేవుడికే తెలియాలి. అటు లాభాలు పంచకుండా ఇటు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా మొత్తానికే కార్మికులను ఇంటికి పంపే స్కెచ్ అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ ఆలోచన విరమించుకోకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు కార్మికులు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాచుకోవడం, దోచుకోవడం అనేటువంటిదే నడుస్తూ ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు శిష్యుణ్ణని ఏదైతే చెప్పుకుంటున్నటువంటి ఆయననే పునికి పుచ్చుకొని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. గతంలో కూడా చాలాసార్లు చెప్పారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని. అంటే కేసీఆర్ గారు సింగరేణిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు కాబట్టి, కార్మికులకు ఒక స్వర్ణయుగం లాగా తయారు చేసిండు కాబట్టి, ఎక్కడా లేనటువంటి కోల్ ఇండియాలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి హక్కులను, సౌకర్యాలను ఈరోజు విద్య, వైద్యం, సంక్షేమాన్ని తీసుకొచ్చిండు కాబట్టి కార్మికుల సంఖ్య తగ్గియాలి, సింగరేణిని ప్రైవేటు పరం చేయాలి, దాని ద్వారా వాళ్ళ మేనబామ్మార్దికి సృజన్ రెడ్డికి కట్టబెట్టాలి కాంట్రాక్టులు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి చాలా స్పష్టంగా కార్మిక వర్గానికి అర్థమవుతా ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలతో తప్పకుండా ఈ సింగరేణిని రక్షించుకోవడానికి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే స్కీమును ప్రభుత్వము, యాజమాన్యం కలిసి కార్మికులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నది. ఇవాళ మెడికల్ బోర్డు కారుణ్య నియామకాలు రద్దు చేయడానికే ఈ స్కీమును తీసుకొస్తూ ఉన్నారు. ఆ రోజు గవర్నమెంటు రావడానికి కేవలం కార్మికులు మెడికల్ బోర్డును అమలు చేస్తాము, ఏదైతే సింగరేణిలో అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేద్దాం, సొంతింటి పథకాన్ని అమలు చేస్తాం, ఇట్లాంటి అనేక హామీలు ఇచ్చి ఇవాళ మార్పేర్లను కూడా మేము వాళ్ళను కూడా ఉద్యోగానికి తీసుకుంటామని అనేక హామీలు ఇచ్చి ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్ రాగానే ఈ మెడికల్ బోర్డును రద్దు చేయడానికి ఈ గోల్డెన్ స్కీమ్ అనేది తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో కార్మిక సంఘాలుగా, కార్మికులుగా మేము సహించేది లేదు. దీన్ని మెడికల్ బోర్డు పెట్టేంత వరకు ఉద్యమం ఆగదు. మెడికల్ బోర్డు పెట్టకుంటే సమ్మె కూడా తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ మధ్య ఒక కొత్త పదం వినిపిస్తుంది. మళ్ళీ గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ అనేది తీసుకురాబోతున్నాము అనే సంకేతాలు కానీ లేదా లీకులు కానీ అక్కడ ఇక్కడ వినబడుతున్నాయి. తర్వాత యూనియన్ నాయకులు కూడా
త్వరలో మనకు ఒక ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. కంపెనీ గత 10 సంవత్సరాలుగా లాభాల స్వీకరణ చేస్తూనే ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ సింగరేణి నవరత్నాల్లో ఒకటైన ఈ కంపెనీ ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు వినబడడం, లాభాల్లో ఉన్న కంపెనీకి ఇట్లా విఆర్ఎస్ ఇస్తామని చెప్పడం ఇది ఘోరమైన దురదృష్టకరమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇది కార్మికులను పూర్తిగా వంచే చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. అయ్యా రేవంత్, సింగరేణికి నువ్వేం చేయకున్నా పర్వాలేదు, మంచి చేయడం నీ బుర్రకు ఎలాగూ తెలీదు. చెడు మాత్రం చేయకు నాయనా. పచ్చగా ఉన్న కార్మికుల కుటుంబాల్లో చిచ్చు పెట్టకు. వేల కుటుంబాలను రోడ్డు మీదకి తేకు. ప్రాణాలకు తెగించి బొగ్గుబావుల్లోకి దిగుతున్న కార్మికులను ఇంకా కష్టపెట్టకు మహాప్రభో. వెంటనే ఆ గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ ఆలోచనను విరమించుకో. లేదంటే బాయి మీదనే కప్పి పెడతారు నిన్ను, నీ పార్టీని. ఇది మొత్తంగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులంతా కూడా చెప్తున్నటువంటి, ముఖ్యంగా వరుస లాభాలతో దూసిపోతున్నటువంటి సింగరేణి సంస్థను పూర్తిగా కూడా నాశనం చేసి కూడా కార్పొరేట్లో కట్టబెట్టేందుకు ఒక కుట్ర కోణంగా కూడా గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా నాడు చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ద్వారా కూడా 1,20,000 మంది కార్మికులను 20,000 కుదించి ఆ వేలాది మంది కార్మికులను పాపాన్ని మూట కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ సర్కార్ మళ్ళీ ఆ గురువు అడుగు జాడలో నడుస్తూ సింగరేణి వేలాది మంది సింగరేణి కార్మికుల పొట్టగొట్టే ఒక కుట్ర జరుగుతుందంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా లాభాల్లో దూసిపోతున్నటువంటి సింగరేణి సంస్థలో ఇలా గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించకూడదు, వర్తించడానికి కూడా విధి విధానాలు కూడా ఒప్పుకోవు. కాబట్టి ఆ కార్మిక వర్గం అంతా కూడా గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తుంది. ఒకవేళ గనక గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని తెస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా మరొకసారి పెద్ద ఎత్తున కూడా కార్మికులంతా కూడా ఉద్యమించక తప్పదు. ఈ యొక్క రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పక తప్పదంటూ కూడా కార్మిక నేతలు, కార్మికులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.